అందమైన పల్లెటూరు బురుజుపల్లి. ఆ ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అందరికీ తెలిసిన నలుగురు అల్లరి స్నేహితులు. రాము ఐడియాల రాజు, శ్రీను ఎప్పుడూ తినడం గురించే ఆలోచించేవాడు, గోపి పంతులుగారి బెత్తం చూసినా భయపడేవాడు, కార్తీక్ అల్లరి కింగ్. ఒకరోజు లెక్కల మాస్టారు రామారావు గారు బ్లాక్ బోర్డు మీద పెద్దగా రాశారు, రేపు లెక్కల పరీక్ష. అంతే, నలుగురు మిత్రుల గుండెల్లో టెన్షన్ మొదలైంది. సాయంత్రం స్కూల్ గ్రౌండ్లోని పెద్ద చెట్టు కింద నలుగురు ఆలోచనలో పడిపోయారు. అప్పుడే రాము బుర్రలో ఒక్కసారిగా ఒక పిచ్చి ఐడియా మెరిపించింది. ఒరేయ్, మన స్కూల్ వెనక ఒక మాయమొక్క ఉందట. ఆ ఆకు జేబులో పెట్టుకుని ఎగ్జామ్ రాస్తే రాని లెక్కలు కూడా ఆటోమేటిక్గా బుర్రలోకి వస్తాయట. ముగ్గురు ఒక్కసారిగా షాకయ్యారు. నిజంగారా? రాము చిరునవ్వు నవ్వాడు. నిజమే, కాని ఆ మాయా ఆకు ఇప్పుడే వెతకాలి. అంతే, నలుగురు స్నేహితులు స్కూల్ వెనక ఉన్న పాడుబడిన స్టోర్ రూమ్ వైపు దొంగల్లా నడవడం మొదలుపెట్టారు. కాని వాళ్లకు తెలియదు, వాళ్లు వెతకబోయే ఆ మాయా ఆకు వాళ్ల జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్పబోతోందని. ఆ మాయా ఆకు నిజంగా ఉందా? తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి.